నేరగాళ్లు హద్దుమీరుతున్నారు. రోజుకో రకంగా అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో చెన్నై నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మధ్య తిరిగే రైళ్లలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దుండగులు చోరీ చేస్తున్నారు. కదులుతున్న రైళ్లను నిలిపివేసి మరీ పక్కా పథకం ప్రకారం దోపిడీకి పాల్పడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ చోరీలను అరికట్టడంపై రైల్వే పోలీసులు దృష్టి సారించారు. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో రైళ్లలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో 2 రైళ్లలో జరిగిన దోపిడీ ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. అల్లూరు రోడ్డు, పడుగుపాడు స్టేషన్ల మధ్య రైళ్లు నిలిపి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. 5 నెలల కిందట బెంగళూరు ఎక్స్ప్రెస్, చండీగఢ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రాత్రి దోపిడీ చేశారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించి రైళ్లను ఆపి మహిళల మెడల్లోని బంగారం, వారి బ్యాగులు దోచుకెళ్లారు. ఆర్పీఎఫ్ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యంతోనే దోపిడీ జరిగినట్లు ప్రయాణికులు ఆరోపణలు గుప్పించారు. రైళ్లను నేరుగా చెన్నైకు తరలించిన అధికారులు మొక్కుబడిగా విచారణలు చేస్తున్నారనే ఆరోపణలొచ్చాయి. రైళ్లలో నేరాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతోన్న అంతర్జిల్లా నేరస్తుడు గోవర్ధన్ అలియాస్ కార్తిక్ అరవింద్ రెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన నిందితుడు కావలి, నెల్లూరు, గూడూరు వద్ద రైళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, తిరుపతి, విజయవాడలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఈ గూడూరులో సంబంధించిన 4 కేసుల్లో కావలికి సంబంధించిన 1 కేసు, మళ్ళీ నెల్లూరు సంబంధించిన 2 కేసెస్, మొత్తం 7 కేసెస్ రైల్వే స్టేషన్లలో, రైల్వే ట్రైన్లలో జరిగిన దొంగతనాల గురించి జరిగిన దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీడేమో రన్నింగ్ ట్రైన్స్లో బ్యాగ్ లిఫ్టింగ్ మరియు ఇతర దొంగతనాలు చేసుకుంటూ పోతాడు. వీడు మామూలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా రైల్ ప్రయాణం టికెట్ తీసుకుంటాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా వికలాంగుల బోగి లేదా జనరల్ బోగిలో ఎక్కేసి అదను చూసి ఏసీ కోచుల్లో ప్రవేశించి అక్కడ నైట్ టైం నిద్రపోయే ప్రయాణికుల వద్ద నుంచి బ్యాగులు మరియు ఇతర విలువైన వస్తువుల్ని దొంగతనం చేయడం ఇతర పద్ధతి. మీకు చెప్పారు ఇంతకుముందే ఇతని మీద 5 హైదరాబాదు, నంద్యాల, కర్నూలు, విజయవాడ, తిరుపతి వీటిల్లో ఇతని మీద కేసులు రిజిస్టర్ చేయడమైంది. రైళ్లలో దోపిడీలను అరికట్టేందుకు జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బందిని పెంచడంతో పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక బృందాల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి స్టేషన్ పరిధిలో ప్రత్యేక సిబ్బందితో పరిశీలన చేస్తున్నారు. ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన నైట్ టైము ఏసీ కోచ్ల్లో కూడా సేఫ్టీ అనుకుంటున్నారు, కానీ ఈ వాళ్ళకి సంబంధించిన మొబైలు, ల్యాప్టాప్, వాళ్ళకి సంబంధించిన బంగారు వస్తువులు అవి కొంచెం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. ఆ మొబైల్ ఛార్జ్ పెట్టడము, ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడము, లేదా బంగారు ఏదో హ్యాండ్ బ్యాగో, పర్స్ ఏదో ఉంటుంది, అది వాళ్ళు అంటే దాన్ని ఎంత సేఫ్గా పెట్టుకుని ఏదో బ్యాగుల్లో, సూట్ కేసులు లోపల పెట్టేసుకొని ఇది చేసుకుంటే సరిపోతుంది. బట్ అది కాకుండా ఏదో ఏసీ కోచ్లో ఉన్నాంలే, జాగ్రత్త ఉంటాయిలే అని చెప్పేస్తే కొంతమంది అంటే అఫెండర్స్, రైల్వేకి సంబంధించిన అఫెండర్స్ వీళ్ళు లోపల దూరి మామూలు జనరల్ టికెట్ తీసుకోవడం, లేకపోతే ఈఎఫ్టీ టికెట్ తీసుకొని ఆ లోపల ఏదో ప్రయాణికుడు టికెట్ కోసమో సీట్ కోసం ఎత్తుకుతున్నట్టు చూసి అది అదను చూసి దాన్ని ఇచ్చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులు చెప్పేది ఏమంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, వాళ్ళ వస్తువులు, బంగారు ఏదైనా కానీ వాళ్ళ ఆధీనంలో ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత ఉంది. బట్ బీట్లో కూడా మా వాళ్ళు కూడా ఖచ్చితంగా బీట్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నూతనంగా వస్తోన్న కోచుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు దోపిడీలను అరికడతాయని రైల్వే పోలీసులు చెబుతున్నారు.